అందమైన చర్మ సౌందర్యం మీ సొంతం. సెకండ్ ఆక్వా రేడియన్స్ డీప్ క్లెన్సింగ్ జెల్. హాయ్ గుర్తుపట్టారా? ఐమాక్స్ పవన్. సో చాలా రోజుల తర్వాత చూశాను. సో మెయిన్ గా నేను వచ్చింది జగదేక వీరుడు అతిలోక సుందరి రీ రిలీజ్ కోసం. యాజ్ ఎ మెగాస్టార్ అభిమానిగా 35 years తర్వాత మళ్ళీ ఆ మూవీ రీ రిలీజ్ చేస్తున్నారు. ఎంతో వర్క్ చేసి వైజయంతి మూవీస్ వాళ్ళు చాలా కష్టపడి తీశారు. సో అందుకని యాజ్ ఎ మెగాస్టార్ అభిమానిగా, యాజ్ ఎ మూవీ అభిమానిగా నేను ఈ మూవీ చూడడం జరిగింది. రియల్లీ ఎంజాయ్డ్ అ లాట్. చిన్న చిన్న స్క్రీన్స్ లో, టీవీలో చూడడం కాదు, అసలు థియేటర్ లో PCX 3D లో చూస్తే అసలు సూపర్ ఉంది. ద వర్క్ ద మేడ్ చాలా బాగుంది. ప్రింట్ చాలా బాగా రిస్టోర్ చేశారు. సౌండ్ క్వాలిటీ సూపర్ గా రిస్టోర్ చేశారు. యాజ్ యూజువల్ అంత టెక్నాలజీని, అంత దాన్ని మళ్ళీ రీఇంట్రడ్యూస్ చేసి మళ్ళీ దాన్ని ఒక చిరంజీవి గారిని కొత్తగా ఈ జనరేషన్ కి, జెన్జీ అంటారు ఇప్పుడు, ఈ జనరేషన్ కి పరిచయం చేయడం. అండ్ ద గ్రేటెస్ట్ ఆఫ్ ద మూవీస్ రాఘవేంద్రరావు గారి డైరెక్షన్, ద ప్రొడక్షన్ వాల్యూస్ కానీ, ఇళయరాజా గారి మ్యూజిక్ కానీ అసలు హ్యాట్స్ ఆఫ్. మెయిన్ గా విన్సెంట్ గారి కెమెరా వర్క్, మెయిన్ చాలా సీన్స్, అసలు ఆ శ్రీదేవి గారి ఇల్లు ఓపెన్ అయ్యే సీన్ కానీ, స్వర్గం సీన్ కానీ, సాంగ్స్ కానీ అసలు చాలా ఎంజాయ్ చేశారు. 3Dని ఇంట్రడ్యూస్ చేశారు. 3D కూడా డెప్త్ చాలా బాగుంది. సో చాలా రోజుల తర్వాత నాకు ఒక మూవీ ఎంజాయ్ చేసిన ఫీల్ వచ్చింది. నాకైతే 1.5 years తర్వాత నేను PCX లో మూవీ చూశాను. అది కూడా మెయిన్ గా చిరంజీవి గారి గురించి. సో రియల్లీ లవ్డ్ ఇట్. అండ్ చాలా రోజుల తర్వాత మంచి మూవీ చూసాను అనిపించింది. సో మళ్ళీ బ్యాక్ టు రివ్యూస్ చెప్దామని అనుకుంటున్నాను. సో ఈ లోపు అయితే లెట్స్ ఎంజాయ్ వన్ మోర్ టైం. నేను మళ్ళీ చూస్తాను, మళ్ళీ సుదర్శన్ లో మళ్ళీ చూస్తాను. ఇట్స్ రియల్లీ గ్రేట్. గో అండ్ ఎంజాయ్ జగదేక వీరుడు అతిలోక సుందరి విత్ యువర్ ఫ్యామిలీ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్, ఐమాక్స్ పవన్. నిన్న నైట్ ప్రీమియర్ స్పెషల్ షో చూడడం జరిగిందండి ఐమాక్స్ లో, PCX లో. ఆఫ్టర్ 35 years తర్వాత మనము జగదేక వీరుడు అతిలోక సుందరి అంటే 1990 May 9th రిలీజ్ అయిన రోజు. అంటే ఆఫ్టర్ ఒక లాంగ్ గ్యాప్ తర్వాత 35 years తర్వాత సినిమా రిలీజ్ చేయడం అంటే అంత ఈజీ కాదు. అందులో 3D వర్షన్, అంటే 3D వర్షన్ అనేది చాలా ఈజీ కాదండి. ఎందుకనంటే ఒక ఓల్డ్ మూవీని 3D వర్షన్ లో ఫార్మేట్ చేసి రిలీజ్ చేయాలంటే దానికి చాలా వర్క్ ప్రాసెసింగ్ ఎక్కువ ఉంటుంది. దీంట్లో ఇంకోటి ఏంటంటే టీమ్ ఎఫర్ట్ కూడా చాలా కనపడుతుంది. టీమ్ ఎఫర్ట్ ఎలాగనంటే 2014 or 2021-22 మధ్యలో అనుకుంటాను వాళ్ళు చాలా డిఫరెంట్ ప్లేసెస్ లో కూడా సర్చింగ్ థియేటర్స్ కూడా విజిట్ అయ్యారు. ప్లస్ వేరే వాళ్ళని కూడా అప్రోచ్ అయ్యారు. ప్రింట్ ఉందా లేదా ఏంటి, అసలు ఏంటంటే వాళ్ళ టార్గెట్ ఏంటంటే ఎలాగైనా సినిమా రిలీజ్ చేయాలి. అంటే 2D అనేది ఈజీనండి, ప్రింట్ దొరికితే ఈజీగా రిలీజ్ చేస్తారు. కానీ 3D ఏంటంటే వాళ్ళు అనుకుంది ఒక అప్పుడు తీసిన ప్రింట్ వేరు ఉంటుంది. ఎందుకంటే కలర్ రెడ్డి, అంటే మనము సింపుల్ గా చెప్పాలంటే అప్పుడు 1990లో తీసిన సినిమా సౌండ్ కానివ్వండి, ఇప్పుడు సౌండ్ కానివ్వండి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అప్పుడు డాల్బీ అనేది మరి ఉందో లేదో తెలియదు, కానీ ఇప్పుడైతే డాల్బీ ఫార్మేట్ అంటే ఒక అట్మాస్ఫియర్ కానివ్వండి, డాల్బీ ప్లస్ కానివ్వండి, లేకపోతే ఇప్పుడు హై రెవల్యూషన్ ప్లస్ కలరింగ్ కూడా కానివ్వండి, ప్లస్ మనకి ఎలా అంటే చాలా మంది ప్రొడక్షన్స్ అని చూస్తుంటారు. అప్పుడు ప్రొడక్షన్ వేరు, ఎందుకంటే అప్పుడు కూడా వైజయంతి ప్రొడక్షన్, ఇప్పుడు కూడా వైజయంతినే. కానీ మనకి ఆల్ టైమ్ ఫేవరెట్ ఫిల్మ్ ఇది. అంటే ఒక చిరంజీవి కానివ్వండి, శ్రీదేవి కానివ్వండి, ఇళయరాజా మ్యూజిక్ కానివ్వండి, లేకపోతే మన రాఘవేంద్రరావు గారి డైరెక్షన్ కానివ్వండి, ప్రతి సీను ఎలా ఉంటుందని అంటే చూసినంత సేపు అప్పుడే అయిపోయింది ఆ సినిమా, అరే ఇంకా చూస్తే ఇంకా బాగుంది, ఇంకా ఉంటే బాగుందని ప్రతి ఒక్కరికి, చిన్నపిల్లలతో సహా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఈ సినిమాలో ఎస్పెషల్లీ చిరంజీవి గారికి ఒక సాంగ్, అంటే ఎప్పుడు సినిమా అయిపోయిన టైంలో 106 ఫీవర్ ఉందనేసి మనకు తెలిసింది. అది కూడా 1 day లో షూట్ చేశారు. అంటే మార్నింగ్ షూట్ చేసి మధ్యాహ్నం కల్లా కూడా కంప్లీట్ చేశారు. చిరంజీవికి ఉన్న హార్డ్ వర్క్ కానీ, డెడికేషన్ కానివ్వండి, ఆయనకు అందుకనే మెగాస్టార్ అని అంటే అందరూ మెగాస్టార్ కాలేరండి. ఆయన క్రేజ్ కానివ్వండి, ఆయన మెగా ఫ్యాన్ ఫాలోవర్స్ కానివ్వండి, ఇప్పటికి కూడా ఆయన ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని అంటారు. సినిమా ఎప్పుడు ఏది రిలీజ్ అయినా కూడా ప్రతి ఒక్కరికి చూడాలని ఒక ఇంట్రెస్ట్ కూడా పెరుగుతుంది. అలాగే శ్రీదేవి తన ఓన్, అంటే తను కాస్ట్యూమ్ డిజైనింగ్స్ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు తన ఓన్ గా తను ముంబైలోనే తన ఓన్ క్రియేట్ చేసుకున్నారు, డిజైనింగ్ చేసుకున్నారు. తర్వాత ఇళయరాజు గారి సాంగ్స్ కూడా ప్రతి సాంగ్ మనకి ఇంట్రెస్టింగ్ గా ఉంటది. ఎంతసేపు విన్నా మనకి ఇంకా వినాలా అనిపిస్తుంది. 3Dలో కూడా సినిమా చాలా బాగుందండి. 3D స్పెక్స్ కానీ వీళ్ళు ఎలాగానంటే ఒక కొత్త సినిమాకి మనం రిలీజ్ చేసినప్పుడు ఎంత కష్టపడతామో, ఎంత టెన్షన్ ఉంటుందో, అలాగే మనకి 3D వర్షన్ లో సినిమా రిలీజ్ చేసేటప్పుడు కూడా అంతే టెన్షన్ ఉంటుంది. ఎందుకనంటే తెలంగాణ కానివ్వండి, ఓవర్సీస్ కానివ్వండి, లేకపోతే ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, ఎక్కడైనా కూడా వరల్డ్ వైడ్ స్పెషల్ స్క్రీనింగ్స్ చాలా బాగా చేశారు. నిన్న నైట్ కూడా చాలా మంది వచ్చారండి. ఆల్మోస్ట్ 85% స్క్రీన్ మొత్తం ఫుల్ అయింది PCX. ఈ రోజు మార్నింగ్ కూడా ఎలా ఉందనంటే చిరంజీవి అనేది మనకు గుర్తొచ్చేది ఆయన క్రేజ్ కానివ్వండి, ఆయన డాన్స్ కానివ్వండి, లేకపోతే ఎక్స్ప్రెషన్స్ కానివ్వండి, శ్రీదేవి కానివ్వండి, లేకపోతే
వాళ్ళ కాంబినేషన్ సీన్స్ వచ్చే సీన్స్ కానీ పిల్లలు కిడ్స్ ఈ సినిమాలో ఎస్పెషల్ కిడ్స్ వాళ్ళ చిన్న చిన్న పిల్లలు శ్రీదేవికి లేకపోతే ఒక చిన్న హౌస్ హట్ దాంట్లో వచ్చే కామెడీ సీన్స్ కానివ్వండి, లేకపోతే అమరీష్ పూరి ఎస్పెషల్ అమరీష్ పూరికి కూడా ఫ్యాన్స్ ఇప్పుడు కూడా మొన్న రీసెంట్ కూడా ప్రమోషన్స్ ఆయన బయట కూడా చాలా బాగా చేశారు. ఇంకోటి ఏంటంటే ఇళయరాజా మ్యూజిక్ అండి. ఇళయరాజా మ్యూజిక్ గురించి మనం ఏం చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమా PCX లో కానివ్వండి లేకపోతే సింగిల్ స్క్రీన్స్ కానివ్వండి ప్రతి ఒక్కరూ చూడండి, మీకు టైం సందర్భం దొరికినప్పుడు చూడండి. ఇలాంటి సినిమా ఎప్పుడు చాలా రేర్ అండి, అంటే హిస్టరీలో ఎప్పుడు నిలిచిపోయే సినిమాలు ఇవి. 1990 అని అంటే అరౌండ్ ఈ రోజుకి మొత్తం చెప్పాలంటే 35 years అంటే సెన్సేషన్ రికార్డ్ అండి. ఇలాంటి మూవీస్ ఎప్పటికూ రావు. చిరంజీవి గారు కూడా ఒక మాట చెప్పారండి, లాస్ట్ పాయింట్ ఒకటి చెప్తున్నాను. ఈ సినిమా జగదేక వీరుడు అతిలోక సుందరి పార్ట్ 2 చేయాలంటే ఎవరితో చేయాలని అనుకుంటే మాత్రం ఒకటే చెప్పారు, ఒకటి రామ్ చరణ్ గారు లేకపోతే జాహ్నవి కపూర్. ఒకవేళ అన్ని విధాలుగా అన్ని బాగా కుదురుకుంటే మాత్రం మళ్ళీ రాఘవేంద్ర గారు మళ్ళీ ఈ సినిమా చేయాలి. ఒకటి ఏంటంటే ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి. అప్పుడు వేరు ఇప్పుడు వేరు, ఎందుకంటే అప్పుడు కలరింగ్ వేరు ఇప్పుడున్న కలరింగ్ వేరు, అప్పుడు సౌండ్ వేరు ఇప్పుడున్న సౌండ్ వేరు, అప్పుడు లీడింగ్ వేరు ఇప్పుడు లీడింగ్ వేరు ఉంటుంది. ఎందుకనంటే అప్పటికి ఇప్పటికి ఏజ్ చాలా డిఫరెన్స్ ఉందండి. రీసెంట్ గా నేను కూడా వాళ్ళది చూశానండి. ప్రతి యాక్టర్స్ ఏజ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే చాలా 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 డిఫరెన్స్ ఉంది. ఎందుకనంటే ప్రతి ఒక్కరూ అప్పుడు మనం చేసినట్టు ఇప్పుడు కూడా చేసేయాలా అని ఒక సెట్స్ మీదకి వెళ్తే ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది, కానీ అందరూ చేయలేరు. ఎందుకంటే ఈ సినిమాలో ఆల్మోస్ట్ మనము చెప్పాలనంటే చిరంజీవి గారు ఎంతో కష్టపడారండి. ప్రతి సినిమా ప్రతి ఫ్రేమ్ ఎక్కడ కూడా మనకి బోర్ కొట్టకుండా ఆయనకేంటంటే ఫేవరెట్ ఫిలిం అనమాట ఇది చిరంజీవి గారికి. మన రాఘవేంద్రరావు గారు కూడా ఏమని చెప్పారంటే ఇలాంటి సినిమా మళ్ళీ చేయాలనుకుంటే నేను మళ్ళీ చేస్తాను టైం కుదురుకుంటే. ఈ సినిమా ఎవ్వరు కూడా రీప్లేస్ చేయలేరండి శ్రీదేవి గారిని, ఎందుకంటే చిరంజీవి చేసినట్టు కూడా ఎవరు చేయరు. రామ్ చరణ్ ఒకవేళ కుదిరితే మాత్రం సినిమా ఆయనే చేయాలి, ఎవరు చేయకూడదని నేను కోరుకున్నాను. ఎందుకంటే అప్పుడు వాళ్ళ ఫాదర్ చేశారు, ఇప్పుడు వాళ్ళ సన్ చేస్తున్నారు. అది ఎప్పటికొస్తుందో మనకు తెలీదు, కానీ చేస్తే మాత్రం ఎప్పటికి కూడా అది కూడా సెన్సేషనల్ అయ్యేటట్టు నేను కోరుకుంటాను. రామ్ చరణ్ కూడా ఒక మాట చెప్పారు. ఎందుకనంటే ఒక క్వశ్చన్ అడిగారు, నాకు కూడా ఒక క్వశ్చన్ ఉంది, అందరికీ క్వశ్చన్ నాకు కూడా క్వశ్చన్. ఈ సినిమాలో ఒక రింగ్ ఉంటుంది, ఆ రింగ్ తో పాటు మనకు ఒక ఫిష్ కూడా ఒక రింగ్ ఉంగరం మింగేస్తారు. సో అదేంటంటే ఉంగరం ఏమైంది చాప ఏమైంది, ఈ క్వశ్చన్ కి ఆన్సర్ లేదు. సో ఏంటనంటే ఎవరికి లేని ఆన్సర్ నాకు తెలిసి జగదేక వీరుడు అతిలోక సుందరి పార్ట్ 2 ఏమైనా తెలుస్తుందేమో చూస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అండి, ఇవాళ రిలీజ్ అయిన సింగిల్ మూవీ శ్రీ విష్ణు గారి సింగిల్ మూవీ చూడడం జరిగింది. కామెడీ ఎంటర్టైన్ అని చెప్పి ట్రైలర్స్ లో కానీ టీజర్ లో కానీ చాలా చెప్పారు, ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా. సో ఆ కామెడీ ఎంజాయ్ చేయడానికి వచ్చాము ఇవాళ మార్నింగ్ ప్రీమియర్ షోకి. ప్రసాద్ మల్టీప్లెక్స్ లో 9 o'clock షో పడింది. ఓవరాల్ గా సినిమా ఎలా ఉంది అంటే మాత్రం ఫస్ట్ హాఫ్ అన్ అవర్ ఈజ్ వెరీ గుడ్ హిలేరియస్ కామెడీ, లాస్ట్ 15 minutes కూడా ఒక మంచి హిలేరియస్ కామెడీ ఉంది. కానీ మధ్యలో సినిమా అంతా కూడా ఏంటంటే ఒక ఆల్రెడీ హిట్ అయిన చాలా మూవీస్ నుంచి రిఫరెన్సెస్ తీసుకొని వాటిలోంచి కామెడీ పిక్ చేసుకొని అవి రీయూజ్ చేసుకున్నారు. అండ్ మేమ్స్ అంటే యూత్ మధ్యలో ఏవైతే మేమ్స్ ఉంటాయో వాటిలోంచి కొన్ని జోక్స్ కానీ ఇవి యూజ్ చేసుకున్నారు. శ్రీ విష్ణు యాజ్ యూజువల్ తను ఆ కామెడీ టైమింగ్ బాగుంటది, హిస్ పర్ఫార్మెన్స్ ఇస్ గుడ్. అండ్ వెన్నెల కిషోర్ కూడా ఈ సినిమాలో ఆల్మోస్ట్ థర్డ్ మూవీ కనిపిస్తారు. అయితే వెన్నెల కిషోర్ చాలా మూవీస్ లో మనము కామెడీ చాలా ఎంజాయ్ చేస్తాము, కాకపోతే ఈ సినిమాలో ఎక్కడో కొంచెం బియాండ్ ద పాయింట్, అంటే ఎంత అవసరమో అంతకు మించి అతన్ని యూజ్ చేయడానికి ట్రై చేశారనిపించింది. సో ఈ వీక్ రిలీజ్ అయిన మూవీస్ లో ఇది కూడా వన్ ఆఫ్ ది మంచి ఎంటర్టైనర్ గా వచ్చింది. కాబట్టి యూత్ అయితే ఖచ్చితంగా త్రూ అవుట్ ద మూవీ ఎంజాయ్ చేస్తారు, కానీ ఫ్యామిలీ ఆడియన్స్ అయితే దే విల్ ఫైండ్ ద ఫస్ట్ హాఫ్ అన్ అవర్ అండ్ లాస్ట్ 15 minutes ఇట్స్ వెరీ గుడ్ యాక్చువల్లీ. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.